ఫ్యాన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయన్నారు ఏపీ సీఎం జగన్. కూటమికి ఓటేస్తే పథకాలన్నీ ముగిసిపోతాయి. చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారన్నారు సీఎం జగన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 58 నెలల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే నగదు జమ చేశాం. ఫ్యాన్ కు ఓటేస్తే లంచాలు వివక్ష లేని పాలన కొనసాగుతుంది. కూటమికి ఓటు వేస్తే మళ్లీ దోచుకోవడం పంచుకోవడమే అన్నారు సీఎం జగన్. చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్రలేస్తుందన్నారు. 5 ఏళ్లు రక్తం తాగేందుకు పశుపతి వస్తాడన్నారు సీఎం జగన్. మీ బిడ్డ ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి కూటమిగా వారందరూ కూడా ఏకమయ్యారు. మీ బిడ్డ ఒక్కడు, నక్కలు తోడేళ్లు అనేక మంది. జరగబోతా ఉంది కురుక్షేత్ర సమర యుద్ధం. సిద్ధమేనా? చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో, ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో, చివరికి ఆ ప్యాకేజీ స్టారు కూడా ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బాబు ఆ ప్యాకేజీ స్టార్ను నువ్వు భీమవరం అంటే భీమవరం, గాజువాక అంటే గాజువాక, పిఠాపురం అంటే పిఠాపురం. బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలవాలి, ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు అంటే తిట్టు, ఇంకా కొట్టు అంటే కొట్టు. దత్తపుత్ర నీకు ఇచ్చేది 80 కాదు, నీకు ఇచ్చేది 20 అంటే దానికి కూడా జీ హుజూర్. ఇది ప్యాకేజీ స్టార్ పరిస్థితి. ఇంతకు ముందు ఈ ప్యాకేజీ స్టార్కు పాలకొల్లు, భీమవరం, గాజువాక 3 అయ్యాయి. ఇప్పుడు పిఠాపురం 4వది. ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు, ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు. ఈ మ్యారేజీ స్టార్కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్ళిళ్ళే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా 4 అయ్యాయి. ఈ కూటమిలో ఉన్న వదినమ్మ బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడి చేసింది. 30 ఏళ్ళగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది. బాబు బీజేపీలో ఉన్న బాబు ఈ సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది, ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది, మారుస్తుంది. పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పిల్లిని శంకన పట్టుకుని వెళ్ళాడన్నది సామెత. ఆ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్ళింది ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది. చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. ఇది గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు, ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు. దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం ఈ ప్యాకేజీ స్టార్. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడి
మన పిల్లలు ఎదగాలి అనంటే మరో 10 సంవత్సరాలు మీ బిడ్డ మీ జగను ఇదే స్థానంలో ఇక్కడే ఉంటే 10 సంవత్సరాలలో మన పిల్లలు మన పేద పిల్లలు ఏ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడతారనంటే వాళ్ళు అనర్గళంగా మాట్లాడే ఆ మాటలకు పెద్దల పిల్లలు మాత్రం అసూయకు లోనయ్యే పరిస్థితిలోకి వస్తుంది. పెద్దల పిల్లలు కూడా. జగన్ మార్కు విప్లవాలన్నీ కూడా కొనసాగుతాయి. ఫ్యాన్ మీద 2 ఓట్లు పడితే జగన్ ద్వారా అందుతా ఉన్న ఈ పథకాలు ఇక మీదట కూడా అందాలా లేక వాటి రద్దా అన్నది మీ ఓటు మీదమే ఆధారపడి ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. జగన్కు ఓటు వేస్తే ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే పథకాలకు బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ కూడా ముగిసిపోతాయి. ఇది బాబు చెబుతా ఉన్న చరిత్ర. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి నిద్రలేస్తుంది. మళ్ళీ ఒక పసుపుపతి నిద్రలేస్తాడు. వదల బొమ్మాలి వదల అంటూ మళ్ళీ మీ రక్తం తాగేందుకు, మళ్ళీ 5 ఏళ్ళు మీ రక్తం తాగేందుకు మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు. జాగ్రత్త సుమా. రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడికి సహాయంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రైతన్నకు ఆదుకుంటూ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది. ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే 0 వడ్డీకే పంట రుణాలు, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే పగటి పూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే దళారీలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు అన్నది, ఇతర పంటల కొనుగోలు అన్నది, ఇవన్నీ కూడా జరగాలి అనంటే ఒక ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. లేదంటే మళ్ళీ చంద్రబాబు మార్కు పాలన, మళ్ళీ కత్తిరింపులు, మళ్ళీ పథకాలన్నీ కూడా ముగింపు. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి.